సావిత్రి మహాకావ్యంలో బుక్ 9 ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్ ఇంతవరకు కంప్లీట్ చేశాం. ఇంతవరకు జరిగిన దాన్ని చూస్తే సత్యవంతుని దక్కించుకోవటానికి అతని ప్రాణాలు తీసుకొని పోతున్న మృత్యువును అనుసరిస్తూ ఉంది సావిత్రి. అయితే మరి ఇక్కడ చేస్తున్న పోరాటము, సావిత్రి చేస్తున్న పోరాటము కేవలం సత్యవంతుడి ప్రాణాలు దక్కించుకోవటానికి అంటే కాదు. మృత్యువును రూపాంతరం చెందించటానికి సావిత్రి రూపంలో దివ్యమాత చేస్తున్న పోరాటం ఇది. అయితే మృత్యువుకు ఇదంతా అర్థం కాదు. మృత్యువు దివ్యమాత ప్రయత్నాన్ని రెజిస్ట్ చేస్తాడు. దేన్నైనా ఎవరైనా రెజిస్ట్ చేస్తున్నారు అంటే ఎక్కడో దానికి ఓపెనింగ్ జరిగింది అని అర్థం. అది కాకపోతే ఇండిఫరెంట్గా ఉంటారు తప్ప ఎవరు రెజిస్ట్ చేయరు. అంటే రెజిస్ట్ చేయడం అంటే అక్కడ పాసిబిలిటీ ఉందని అర్థం అంటారు మదరు. అలాగా సావిత్రిని వెనక్కి తిరిగి వెళ్ళమన్నాడు మృత్యువు. మృత్యువుకు సావిత్రికి మధ్యన వాద సంవాదన కొనసాగుతుంది. మృత్యువు ఎన్నో రకాలుగా సావిత్రిని భయపెట్టాలని చూశాడు. ఆమె భయపడలేదు. ఆమెను వెనక్కు మళ్లించాలని వరాలను ఆశగా చూపాడు. అయినా కూడా సావిత్రి వెనక్కు మళ్ళలేదు. ఎందుకంటే సావిత్రికి తన లక్ష్యం తెలుసు. మృత్యువు చూపే చిన్న చిన్న ఆశలతో తృప్తి పడేంత చపల హృదయం కాదు సావిత్రిది. మృత్యువు సావిత్రికి ఒకవైపు జ్ఞానబోధ చేస్తూనే తృణీకార భావంతో మనిషి గురించే ఏమంటాడంటే మనిషి ఎంత అల్పజీవి, ఎంత క్షణికమైన జీవితం గడుపుతున్నాడు అంటూ మాట్లాడతాడు. ఇలా మాట్లాడుతూనే ఇంకోవైపు తన గొప్పతనాన్ని వివరిస్తూ తన భయంకర పార్శ్వాన్ని చూపిస్తూ సావిత్రిని భయపెట్టాలని చూస్తాడు. నువ్వు ఎవరు? నువ్వు ఒక అంతరాత్మవు. భావావేశాలతో ఆలోచనలతో తయారైన స్వప్నానివి నువ్వు. మిణుగురు పురుగులు రాత్రులు వేగంగా అటూ ఇటూ ఎగురుతూ చేసే నృత్యానివి నువ్వు. మిణుగురు పురుగుల జీవితం అంత క్షణికమైంది నీ జీవితము. జీవితం అనే వెలుగు ప్రసరిస్తున్న బురదలో మెరిసే పులిసిన పొంగువు నువ్వు. అంటే ఫర్మెంటివ్ నువ్వు. ఆ పొంగు కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ క్రిందకి వెళ్ళిపోతుంది. అలాంటి నువ్వు అమృతత్వం గురించి మాట్లాడుతున్నావా? అమరత్వాన్ని కోరుతున్నావా? నువ్వు సత్యవంతుడు చివరి వరకు కలకాలము నిలుస్తారనుకుంటున్నావా? మరణం ఒక్కటే నిత్యం, అచైతన్య శూన్యం నిత్యం. నేను మృత్యువును, అంతను సృష్టించేది నేనే, నాశనం చేసేది నేనే అంటూ రకరకాలుగా సావిత్రికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు సావిత్రి మృత్యువుతో అంటుంది, నా జ్ఞానంతో నేను సమస్తాన్ని ఆలింగనం చేసుకున్నాను. ప్రతి జీవి నేనే అని నాకు తెలుసు. నాకు ఇతరులకు భేదం లేదు. అసంఖ్యాకమైన ఆ ఏకైకుడు ప్రతి ఒక్కరి హృదయంలో దాగి ఉన్నాడు. నిశ్చల నీరవ సర్వాతిశాయి ప్రపంచాన్ని భరిస్తూ ఉన్నాడు. రహస్యంగా ముసుగు కప్పబడి నివసిస్తూ ఉన్నాడు. ఆయన రహస్య చర్యను నేను అనుభూతి చెందుతున్నాను. ఆయన రహస్యంగా ప్రతి ఒక్కరిలో పనిచేస్తున్నాడు. అది నాకు తెలుస్తూ ఉంది. ఆయన ఒక మనసు, హృదయాన్ని మాకు ఇచ్చి, మానవులకు ఇచ్చి, వాటి సహాయంతో నిన్ను జయించమని వాటిని మాకు ఇచ్చి మమ్మల్ని దీవించి పంపాడు. వీటి సహాయంతో ఎప్పటికైనా నిన్ను జయించగలం అంటూ దృఢంగా జవాబు చెప్తుంది సావిత్రి. సావిత్రి పెదవుల నుంచి వచ్చిన ఈ ఘాటైన మాటలను తృణీకరిస్తున్నట్లుగా, పట్టించుకోనట్లుగా మృత్యువు తిరిగి సమాధానం ఇవ్వడు. అంతం లేని ఆ నిశీధి రాత్రిలో సంచరించే ప్రయాణీకుడిలాగా సావిత్రి తిరిగి తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆమె చుట్టూ చీకటి, అనంతమైన శూన్యం. అస్పష్టంగా ఉన్న ఆ దీర్ఘ నిశీధిలో వాళ్ళు ముగ్గురు, అంటే ఎవరెవరు? సత్యవంతుడు, మృత్యువు, సావిత్రి, సగం కనిపిస్తూ అస్పష్టంగా భూ సంబంధం కాని మార్గంలో తేలుతూ తిరిగి ప్రయాణం కొనసాగించారు. మసక చీకట్లో ఏదో భూతం వాళ్ళను కదిలిస్తూ ఉన్నట్టుగా నెమ్మదిగా తిరిగి వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగించారు, ముందుకు సాగారు. ఇంతవరకు మనము లాస్ట్ సెషన్లో చూసాము. ఇంకా ఇప్పుడు మనము బుక్ 10 ప్రారంభించబోతున్నాము. ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్ ఇది ప్రారంభమవుతుంది. డబల్ ట్వైలైట్ అంటే ద్విసంధ్యలు, 2 సంధ్యలు. ఇవి మన మత సిద్ధాంతంలో చెప్పే స్వర్గ నరకాలు. అంటే ఇవి నిజంగా మనం అనుకునే స్వర్గము నరకము కాదు. మరణంతో ఈ స్వర్గము నరకము అన్నవి కూడా అవి ఏంటి అంటే మరణం తర్వాత మనము ప్రవేశించే స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏ స్థితిలోకి, చైతన్య స్థితిలోకి మనం ప్రవేశిస్తామో వాటినే స్వర్గము నరకము అంటాం. ఇక్కడ డబల్ ట్వైలైట్లో మొదటి సంధ్య, 2 సంధ్యలు, ద్విసంధ్యలు అని చెప్పుకున్నాం. మొదటి సంధ్య అంటే ఇక్కడ అంధకారం ఉంటుంది, అందులో నుంచి దేవుళ్ళు ఆవిర్భవిస్తారు, కాంతి మెరుపు ఉంటుంది.
దీన్నే బ్రహ్మముహూర్తం అని కూడా అంటాం. ఇంకా రెండవ సంధ్య వచ్చేసి సమస్తము తిరిగి అంధకారంలోకి ప్రవేశిస్తుంది. ఇది గోధూళి. మృత్యువు ఈ రెండు సామ్రాజ్యాలను, ఈ రెండు సామ్రాజ్యాలను సావిత్రికి చూపిస్తాడు. ఇంకే మనకు మొదట ద బుక్ ఆఫ్ ఎటర్నల్ నైట్, ఆ తర్వాత ద బుక్ ఆఫ్ డబల్ ట్వైలైట్, దాని తర్వాత ద బుక్ ఆఫ్ ఎవర్ లాస్టింగ్ డే. ఈ మూడు వస్తాయి. అంటే ఇవి మన యోగంలోని 3 దశలు. ఫైనల్గా రిటర్న్ టు ఎర్త్, ఇదే మన యోగం. ఇప్పుడు మనము 10th బుక్ ఫస్ట్ క్యాంటో, ద డ్రీమ్ ట్వైలైట్ ఆఫ్ ద ఐడియల్, ఆదర్శపు స్వప్న సంధ్య, పేజ్ నెంబర్ 599లో ఉన్నాము. ఆల్ స్టిల్ వాజ్ డార్క్నెస్, డ్రెడ్ అండ్ డెసొలేట్. There was no change, nor any hope of change. In this black dream, which was a house of void, a walk to nowhere in a land of naught, ever they drifted without aim or goal. Gloom led towards gloom, depth to an emptier depth, in some positive non-being's purposeless vast, through formless ways, dumb and unknowable. అంత నిశ్చలంగా ఉంది. వీళ్ళు ముగ్గురు, సత్యవంతుడు, మృత్యువు, సావిత్రి, ముగ్గురు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అంత నిశ్చలంగా ఉంది. భయంకరమైన నిషేధి, భయంకరమైన అంధకారము అలుముకున్న నిర్జన ప్రదేశం. వెలుగు రావటానికి ముందు అంధకారం ఎప్పుడు తీవ్రంగా ఉంటుంది. అలాంటి అంధకారం. అక్కడ ఏ మార్పు లేదు, మార్పుకు అవకాశం కూడా లేదు. ఏదైనా మారుతుందన్న ఆశ లేదు. శూన్యంతో ఉన్న నల్లటి గృహంలాగా ఉంది. ఒక చీకటి స్వప్నం. శూన్యతకు గృహమైన ఆ నల్లని స్వప్నంలో, ఆ చీకటి స్వప్నంలో వాళ్ళు ముగ్గురు, సత్యవంతుడు, మృత్యువు, సావిత్రి ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఏ గమ్యము లేని చోటుకు జరిగే గమనం, గమ్యం లేని గమనం. ఏ లక్ష్యము గమ్యము లేకుండా ఎప్పటికీ అలా తేలుతూనే ఉంటారు. అంతా అగమ్య గోచరం. అంధకారం ఇంకా ఎక్కువ అంధకారం అయ్యింది. లోతు ఇంకా ఖాళీగా ఉన్న లోతు అయ్యింది. అసత్తు అంటే నాన్ బీయింగ్ కొంత అనుకూలంగా ఉంది. ఇక్కడ మరి అసత్తు, నాన్ బీయింగ్ అంటే ఏమీ లేకపోవటం. దీన్ని శ్రీ అరవిందులు అంటారు అఫర్మేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ కాస్మిక్ ఎగ్జిస్టెన్స్, ఈవెన్ ఫ్రమ్ ద మోస్ట్ అబ్స్ట్రాక్ట్, ఈవెన్ ఫ్రమ్ ద మోస్ట్ ట్రాన్సెండెంట్. అంటే విశ్వంలోని మొత్తం అస్తిత్వం నుంచి స్వేచ్ఛగా ఉండేది. అమూర్తమైన దానికి, సర్వాతిశాయికి కూడా అతీతమైనది ఈ నాన్ బీయింగ్. ఇదే ఈ నాన్ బీయింగ్ అన్నది కొంత అనుకూలంగా, కొంత పాజిటివ్గా ఉంది అక్కడ. కానీ దాని విస్తారత, ఎంత విస్తారత అయినా కూడా అది పనికి రాకుండా అప్రయోజకంగా ఉంది అక్కడ. దానిలోని వ్యర్థాలకు రూపం లేదు, అవేంటో తెలియదు. రూపం లేని తెలియని మూగ వ్యర్థాల గుండా ఈ ప్రయాణం సాగుతుంది. ఈ వ్యర్థాలలో వీళ్ళు ముగ్గురు ముందుకు సాగుతూ ఉన్నారు. An ineffectual beam of suffering light through the despairing darkness dogged their steps, like the remembrance of a glory lost. Even while it grew, it seemed unreal there, yet haunted Nihil's chill stupendous realm, unquenchable, perpetual, lonely, null, a pallid ghost of some dead eternity. It was as if she must pay now her debt, her vain presumption to exist and think, to some brilliant Maya that conceived her soul. అక్కడున్న చీకటి ఎలా ఉంది అంటే అది డిప్రెషన్కి గురి చేస్తుంది, నైరాస్యానికి గురి చేస్తుంది. అంతటి చీకటి. కొంచెం కాంతి అక్కడ ప్రసరిస్తూ ఉంది, కానీ ఆ కాంతి ఎంత కొంచెంగా ఉందంటే అది చీకటిని పెద్దగా ప్రభావితం చేయటం లేదు. ఆ కాంతి వాళ్ళ అడుగులను అనుసరిస్తూ ఉంది. అది పోగొట్టుకున్న వైభవపు స్మృతిలా బలహీనంగా ఉంది. మన వైభవపు స్మృతి పోగొట్టుకుంటే ఎలా ఉంటుందో అలాంటి ఒక చిన్న స్మృతిలాగా, మన వైభవం లాగా, మనం పోగొట్టుకున్న వైభవము ఒక చిన్న స్మృతిలాగా బలహీనంగా ఉంది. ఒకవేళ ఈ కాంతి కిరణం పెరిగినా అక్కడ అది అవాస్తవంగానే కనిపిస్తుంది తప్ప యథార్థమని అనిపించుకోదు. అయినా కూడా అది ఆ జడ శూన్య సామ్రాజ్యాన్ని వెంటాడుతూ ఉంది. ఈ శూన్యాన్ని మరి అణచివేయడం కానీ, తృప్తిపరచడం కానీ సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇది ఎప్పటికీ ఉండేది, శాశ్వతమైనది ఈ శూన్యం. మృతి చెందిన శాశ్వతత్వపు బలహీన భూతం. ఒంటరిగా నిరర్థకంగా ఉన్న ఆ శూన్య సామ్రాజ్యాన్ని, అంతటి శూన్యాన్ని, అంతటి అంధకారాన్ని చిన్న కాంతి కిరణం, ఈ కాంతి ప్రసారం వెంటాడుతూ ఉంది.
అది సావిత్రి ఆత్మకాంతి. సావిత్రి తన అంతరాత్మ అక్కడ ఉండాలి, అక్కడ ఉండి ఆలోచించాలి అని వ్యర్థంగా ఊహించింది. నిజానికి ఆమె అస్తిత్వము అక్కడ ఉండలేదు అని ఆమె మర్చిపోయింది. ఎవరి అస్తిత్వము? మానవుల, సామాన్య మానవుల అస్తిత్వం అక్కడ ఉండదు. కానీ సావిత్రి కూడా ఆ సంగతి మర్చిపోయింది. అలా ఊహించినందుకు, తను అక్కడ ఉండాలి అని ఊహించినందుకు, దానికోసం ప్రయత్నించినందుకు, ఇప్పుడు అంతరాత్మకు రూపం ఇచ్చిన ఈ మాయకు తన రుణం చెల్లించాల్సినట్లుగా కనిపిస్తూ ఉంది. The most she must absolve with endless pangs her deep original sin, the will to be, and the sin lost greatest the spiritual pride that made of dust equaled itself with heaven. Its scorn of the warm writhing in the mud, condemned, ephemeral, born from nature's dream, refusal of the transient creature's role, the claim to be a living fire of God, the will to be immortal and divine. In the tremendous darkness, heavy and bare, she atoned for all, since the first act whence sprang the error of the consciousness of time, the rending of the inconscient's seal of sleep, the primal and unpardoned revolt that broke, the peace and silence of the nothingness, which was before a seeming universe, appeared in a vanity of imagined space and life arose, engendering grief and pain. ఈ లైన్స్ సావిత్రి మీద అసత్యము, అంధకారము విధించిన స్థితిని మనకు వర్ణిస్తాయి. ఈ అసత్యానికి, అంధకారానికి నెలవు అచేతన. సావిత్రి ఈ మూలానికి చేరుకుంది. అచేతనకి, ఆ అంధకారానికి, ఆ శూన్యానికి సావిత్రి చేరుకుంది. ఇది ఎలాంటి అచేతన అంటే సృష్టి మొత్తాన్ని తన వైపు లాక్కునే అచేతన, మృత్యువు. ఇక్కడి వరకు వెళ్ళటమే క్షమించరాని తప్పు. సావిత్రి వెళ్ళింది, సావిత్రి ఆ తప్పు చేసింది, అక్కడి దాకా చేరింది. కానీ చేరటమే కాకుండా ఇక్కడ ఈ శూన్యంలో కూడా ఆమె జీవించాలి అని సంకల్పించుకుంది, ఇంకా కొనసాగాలి అని సంకల్పించుకుంది. ఇలా సంకల్పించుకున్నందుకు ఆ పాపం నుంచి, ఆమె చేసిన తప్పు నుంచి విముక్తి చెందాలి అంటే దానికి ప్రాయశ్చితంగా ఆమె అంతం లేని బాధలను అనుభవించాల్సి ఉంటుంది. సావిత్రి చేసిన మొదటి పాపము ఆమె ఇక్కడ ఉండాలి అని అనుకోవడం అయితే, ఆమె చేసిన చివరి తప్పు, చివరి పాపము ఆమెకున్న ఆధ్యాత్మిక అతిశయం. అంటే ఈ ఆధ్యాత్మిక అతిశయంతో ఆమె తాను ఏదైనా సాధించగలను అని అనుకుంటుంది, మృత్యువును కూడా జయించగలనని అనుకుంటుంది. ఇలా అనుకున్నందుకు, ఇలాంటి ఆధ్యాత్మిక అతిశయం ఆమెకు ఉన్నందుకు ఆమె తప్పనిసరిగా బాధను భరించాల్సి ఉంటుంది. మట్టిని స్వర్గంతో సమానం చేయగలనని అనుకుందామె. బురదలో తిరిగే క్రిమి లాంటి మనిషి ఇలా గర్వించడం అన్నది ఆమె చివరి పాపం. అక్కడ తన అస్తిత్వం ఉండాలని సంకల్పించుకోవడం మొదటి పాపం అయితే, ప్రకృతి నుంచి పుట్టి క్షణకాలం జీవించే ఈ అల్పజీవి మనిషి క్షణికజీవి పాత్రను పోషించటానికి నిరాకరిస్తూ, నేను క్షణికజీవిని కాను, శాశ్వతంగా ఉంటాను అనుకుంటూ భగవంతుని జ్వాలగా జీవించే హక్కును కోరుతుంది. అమృతత్వం కోసం, దివ్యత్వం కోసం ఆశపడటం, ఇది ఆమె చేసింది. అది ఆమె చేసిన చిట్ట చివరి పాపం, ఆధ్యాత్మిక అతిశయం. సృష్టి ప్రారంభం నుంచి జరిగిన పొరపాట్లను సావిత్రి సరిచేయాలని అనుకుంటుంది. ఎప్పుడో సృష్టి ప్రారంభంలో జరిగిన పొరపాటు, అక్కడి నుంచి ఆమె సరిచేయాలని అనుకుంటూ ఉంది. వాటికి ప్రాయశ్చితం చేయాలనుకుంటుంది. మొదట సృష్టి ప్రారంభంలో భారంగా, దిగంబరంగా ఉన్న భయంకర చీకటిలో అంతా అచేతన అలుముకొని ఉంది. అప్పుడు జరిగిన మొదటి చర్య సృష్టి. ఎప్పుడైతే అక్కడంతా భయంకర చీకటి, అచేతన మొదట సృష్టి ప్రారంభంలో ఉందో, మొట్టమొదట జరిగిన మొట్టమొదటి చర్య అప్పుడు ఏంటంటే సృష్టి. దీనివలన, ఈ సృష్టి జరగడం వల్ల, ఈ సృష్టి ప్రారంభం కావడం వలన అచేతన, ప్రశాంతంగా నిద్రపోతున్న అచేతన నిద్రకు భంగం అయ్యింది. దాని ఫలితంగా బాధ, దుఃఖాలతో ఉన్న ఈ జీవితం సంభవించింది. దాని నుంచి ప్రాణం వచ్చింది, జీవితం వచ్చింది. ఇది శూన్యం యొక్క ప్రశాంతతను, నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేసిన విప్లవం. ఈ అచేతన వ్యతిరేక ఆసురిక శక్తుల చర్యతో, వాటి ప్రభావంతో సృష్టి వ్యర్థం, ఇదంతా భగవంతుడు చేసిన పొరపాటు, శూన్యం ప్రశాంతత భంగం అయ్యింది అన్న భావనను సృష్టించింది. అంటే ఈ అచేతన ఏమిటి? నేను ప్రశాంతంగా ఉన్నాను, ఈ ప్రశాంతత భంగం అయ్యింది, ఈ సృష్టి అన్నదే వ్యర్థము,
ఇదంతా భగవంతుడు, ఈ సృష్టి అంతా కూడా భగవంతుడు చేసిన పొరపాటు అన్న భావనను సృష్టించింది. ఎందుకు సృష్టించింది అంటే వ్యతిరేక ఆసురిక శక్తుల ప్రభావంతో అలా సృష్టించింది. ఇక్కడ నుంచి మనకు ఆ నెగేషన్ గురించి చెప్తారు. A great negation was the real space, prohibiting the vain process of time. And when there is no world, no creature born, when time's intrusion has been blotted out, it shall last unbodied, saved from thought at peace, accursed in what had been her Godhead source, condemned to live forever empty of bliss, her immortality, her chastisement, her spirit guilty of being wandered, doomed, moving forever through eternal night. But Maya is a wheel of the Absolute. A truth occult has made this mighty world. The Eternal's wisdom and self-knowledge act in ignorant mind and in the body's steps. The inconscient is the superconscient's sleep. An unintelligible intelligence invents creation's paradox profound. Spiritual thought is crammed in matter's forms. Unseen, it throws out of dumb energy and works a miracle by a machine. అలా ఒక గొప్ప నిరాకరణ, ఒక గొప్ప నెగేషన్. ఇదంతా వ్యర్థము, ఈ సృష్టి వ్యర్థము, కాబట్టి దీన్నంతా నిరాకరించాలి అంటూ అదే పరమసత్యంగా, ఈ నెగేషనే పరమసత్యంగా అభివ్యక్తమయ్యింది. కాలం వ్యర్థంగా పనిచేస్తూ ఉంది అన్నట్లుగా, ఇదంతా కాలం చేస్తూ ఉంది, ఇదంతా వ్యర్థంగా కాలం పనిచేస్తూ ఉంది అన్నట్టుగా అంతను నిషేధించడమే పరమసత్యం. అక్కడ ప్రపంచము జీవులు లేనప్పుడు, కాలం జోక్యం చేసుకోనప్పుడు ఈ పరమసత్యం శరీరం లేకుండా, ఆలోచన లేకుండా శాంతిగా నిలిచి ఉండేది. సావిత్రి కోరుకున్న అమృతత్వమే ఆమెకు శిక్షగా, అక్కడ జీవించాలనుకోవడమే ఆమె చేసిన తప్పుగా, సావిత్రి తన దేవతా మూలంలో, తన మూలంలోనే శపించబడి ఆమె ఆత్మ అస్తిత్వము అపరాధిలా సంచరిస్తూ శాశ్వత నిశీధిలో ఎప్పటికీ చెలిస్తూ ఉంది. కానీ దీన్నంతా విధించేది మాయ. ఈ భావనంతా సృష్టించింది మాయ. ఈ మాయ నిరపేక్షతకు, అంటే అబ్సల్యూట్కు ముసుగు మాత్రమే. అంటే మాయ తొలగిస్తే అక్కడ ఉన్నది అబ్సల్యూట్, నిరపేక్షుడే. మాయా ఈజ్ అ వీల్ ఆఫ్ ద అబ్సల్యూట్. అబ్సల్యూట్ అంటే పరబ్రహ్మం. ఈ మాయ అంతా కూడా పరబ్రహ్మం మీద ఉన్న ఒక ముసుగు, ఒక తెర. ఈ తెర తొలగినప్పుడు మనకు అబ్సల్యూట్, ఆ పరబ్రహ్మము బయటకు వస్తాడు. ఒక రహస్య పరమసత్యము ఈ మహాప్రపంచాన్ని తయారు చేసింది. శాశ్వతుని వివేకము, ఆత్మజ్ఞానము అజ్ఞాన మనసులో, దేహపు అడుగుల్లో పనిచేస్తూ ఉంటాయి. ఈ పదార్థము జడము, అజ్ఞానము అని అనుకుంటాం, కానీ అందులో ఆత్మజ్ఞానం ఉంది. అక్కడ భగవంతుడు ఉన్నాడు. మ్యాటర్ రివీల్స్ స్పిరిట్. అచేతన అన్నది మనం ఏదైతే ఇన్కాన్సియంట్ అంటున్నామో, ఈ అచేతన అన్నది అతిచేతన సుప్తావస్థ మాత్రమే. అతిచేతన, సూపర్ కాన్షియంట్, నిద్రపోతున్న స్థితి మాత్రమే ఈ అచేతన. అంటే ఈ అచేతన మేలుకుంటే ఏముంది అక్కడ? సూపర్ కాన్షియంట్, అతిచేతన ఉంది. మానసిక అవగాహనకు అందని దివ్య జ్ఞానం సృష్టి సంక్లిష్టతకు కారణమైంది. ఆధ్యాత్మిక భావన పదార్థ రూపాల్లో కూరుకుపోయి కనిపించకుండా మూగ శక్తిని బయటకు పంపిస్తూ ఒక యంత్రంలాగా అద్భుతం చేస్తూ ఉన్నది. ఒక యంత్రంలాగా అద్భుతం చేస్తుంది. ఆధ్యాత్మిక భావన పదార్థ రూపాల్లో ఉంది, పదార్థంలో కూరుకుపోయి ఉంది. అది అద్భుతం చేస్తూ ఉంది, నెమ్మదిగా పనిచేస్తూ ఉంది. ఈ ప్రపంచంలో సమస్తము ఉన్నదంతా కూడా పరస్పర వైరుధ్యాల ఒక రహస్య ప్రక్రియ. ఆల్ హియర్ ఈజ్ అ మిస్టరీ ఆఫ్ కాంట్రరీస్. అంతా పరస్పర వైరుధ్యాల రహస్య ప్రక్రియ. ఆల్ హియర్ ఈజ్ అ మిస్టరీ ఆఫ్ కాంట్రరీస్. Darkness, a magic of a self-hidden light, suffering some secret rapture's tragic mask, and death an instrument of a perpetual life. Although death walks beside us on life's road, a dim bystander at the body's start, and a last judgment on man's futile works, other is the riddle of its ambiguous face. Death is a stair, a door, a stumbling stride the soul must take to cross from birth to birth, a grey defeat pregnant with victory,
a whip to lash us towards our deathless state. The inconscient world is the spirit's self-made room, eternal night, shadow of eternal day. Night is not our beginning, nor our end. ప్రపంచంలో జరుగుతున్నదంతా కూడా పరస్పర వైరుధ్యాల ఒక రహస్య ప్రక్రియ. ప్రతి చోట వైరుధ్యం కనిపిస్తుంది, కాంట్రరీ కనిపిస్తుంది మనకు. ఆల్ హియర్ ఈజ్ ఎ మిస్టరీ ఆఫ్ కాంట్రరీస్. ఒక సుఖం కోరుకుంటాం, అది పొందాలని పరితపిస్తాం, అది దొరికితే సంతోషము, దొరకకపోతే దుఃఖం. ఒక వ్యక్తిని ప్రేమిస్తాం, మనల్ని తిరిగి ప్రేమించకపోయినా లేక మనకు నచ్చనిది ఆ వ్యక్తి చేసినా కూడా ద్వేషిస్తాం. ప్రశంస అవమానాలకు పొంగిపోవడము, కుగ్గిపోవటము. ఈ ద్వేషం వెనుక ఏముంది? ప్రేమ ఉంది. దుఃఖం వెనుక ఆనంద పారవశ్యత ఉంది. అంధకారం తనంతాను దాచుకున్న కాంతి చేసే మాయాజాలం. అంధకారం వెనుక కాంతి ఉంది. చీకటి ముసుగు తీస్తే కాంతి ఉంటుంది. దుఃఖము రహస్య పారవశ్యత బాధగా వేసుకున్న ముసుగు. దుఃఖము దుఃఖిస్తున్నాము అనుకుంటాం, కానీ ఆ దుఃఖం తీసేస్తే, దుఃఖం అన్న ముసుగు తీసేస్తే దాని వెనుక ఆనంద పారవశ్యత ఉంది. మరణం నిరంతర జీవితానికి ఒక సాధనం. జీవన మార్గంలో మృత్యువు మన పక్కనే నడుస్తూ ఉన్నప్పటికీ ఎప్పుడు మృత్యువు మనల్ని ఎప్పుడు పొంచే ఉంటుంది, ఎప్పుడు మనల్ని ఆవహిస్తుంది మృత్యువు అన్నది మనకు తెలియదు, ఎప్పుడు పొంచి ఉంటుంది. అలాగా జీవన మార్గంలో ఈ మృత్యువు మన పక్కనే నడుస్తూ ఉన్నప్పటికీ శరీర ప్రారంభం నుంచి అస్పష్టంగా కనిపిస్తూ ఒక అమాయక ప్రేక్షకునిలాగా మనము జన్మించినప్పటి నుంచి చూస్తూ ఉంటుంది. మన నిరర్థక కర్మలను తుదిగా నిర్ణయించేది, ఫైనల్గా మనం చేసిన పనులకు తీర్పునిచ్చే న్యాయ నిర్ణేత. మనం చేసిన కర్మలన్నింటికీ జీవితంలో ఎంతకాలం జీవిస్తామో ఆ జీవితంలో మనం చేసిన కర్మలన్నింటికీ తీర్పునిచ్చేది ఆ న్యాయ నిర్ణేత మృత్యువు. మామూలుగా చిత్రగుప్తుడు మన లెక్కలు రాస్తాడు అంటాం. ఈ చిత్రగుప్తుడు అంటే మన సబ్కాన్షియస్. మనం చేసిన కర్మలన్నీ కూడా అక్కడ మన సబ్కాన్షియస్లో నిల్వ చేయబడి ఉంటాయి. దీన్నే సింబాలికల్గా చిత్రగుప్తుని చిట్టా అంటారు. ఇవన్నీ మనకు అస్పష్టంగా కనిపిస్తాయి, కానీ మృత్యువుకు మరో పార్శ్వం కూడా ఉంది. మరో పార్శ్వం ఉంది మృత్యువుకు. అది సందేహాత్మక ప్రహేళిక, అది ఒక రిడిల్. అది ఏంటి అంటే, డెత్ ఈజ్ ఎ స్టేర్, అ డోర్, అ స్టంబ్లింగ్ స్ట్రైడ్. మృత్యువు అనేది ఒక సోపానం, ఒక ద్వారం, ఇంకా ఉన్నత స్థితిలోనికి ప్రవేశించటానికి ఉన్న ద్వారం, తడబడుతూ వేసే ఒక అంగ, ఆ స్టంబ్లింగ్ స్ట్రైడ్, అడుగు కాదు, మామూలు అడుగు కాదు, ఒక్కసారిగా దూరంలోకి వేసే అంగ. అది అంతరాత్మ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు సాగేటప్పుడు వేసే అంగ, ముందడుగు. జన్మ నుంచి ఇంకో జన్మకు చేసే ప్రయాణంలో ఇది తప్పనిసరి. అంటే మనము మృత్యువు వరకు ఒక రకమైన జీవితాన్ని, ఒక రకమైన ప్రోగ్రెస్ ఉంటే, ఒక మృత్యువు సంభవించిన తర్వాత ఈ జన్మ నుంచి ఇంకో జన్మకు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ జరిగిన ప్రోగ్రెస్ అంత నెమ్మదిగా కాకుండా ఒక అంగలాగా, ఒక స్ట్రైడ్ లాగా ఇంకా ఎక్కువ ప్రోగ్రెస్, ఒక దూకుతాం అవతలకి ఇంకో జన్మకు. ఇది ప్రోగ్రెస్. సో ఈ రకంగా అంతరాత్మ ఒక జన్మ నుంచి ఇంకో జన్మకు సాగేటప్పుడు వేసే అంగ ఈ మృత్యువు అన్నది. ఇది తప్పనిసరి. విజయగర్భితంగా ఉన్న ఓటమి, విజయము గర్భితంగా ఉన్న ఓటమి. అంటే ఓటమిలాగా కనిపిస్తుంది. అంటే మనం మరణించాము అంటే మనము ఓటమిని ఎదుర్కొంటున్నాము అని అనుకుంటాం. కానీ అందులో గర్భితంగా ఏముంది అంటే, విజయం అన్నది లోపల ఉంది. విజయాన్ని తనలో మోస్తూ ఉన్న ఓటమి, మరణరహిత స్థితి వైపుగా మనల్ని కట్టిపడేసే కొరడా దెబ్బ. ఈ మృత్యువు అనే కొరడా దెబ్బతో మనము మరణరహిత స్థితి వైపు, శాశ్వతత్వం వైపు నడుస్తాం. మనం అచేతన అంటున్నాం కదా, ఈ అచేతన ప్రపంచం అన్నది ఆత్మ తనంతట తాను తయారు చేసుకున్న గది. ఇన్కాన్షియంట్ వరల్డ్ అన్నది ఆత్మ తానే తయారు చేసుకున్న గది. శాశ్వత నిశీధి ఏదైతే ఇప్పుడు ఈ చీకటి అని చెప్పుకుంటున్నామో, సావిత్రి ప్రవేశించింది శాశ్వత నిశీధి అన్నది, ఇది శాశ్వత పగలు యొక్క నీడ, ఒక నీడ మాత్రమే ఈ నిశీధి. ఈ నిశీధి కానీ, ఈ చీకటి కానీ మన ప్రారంభం కాదు, మన ముగింపు కాదు, మన ఆది కాదు, మన అంతము కాదు. చీకటి తర్వాత ఎప్పుడు పగలు ఉండి తీరుతుంది. షీ ఈజ్ ద డార్క్ మదర్ ఇన్ హూజ్ womb we have hid, safe from too swift awaking to world pain. We came to her from a supernal light. By light we live, and to the light we go.
Here in this seat of darkness, mute and lone, in the heart of everlasting nothingness, light conquered now even by that feeble beam. Its faint infiltration drilled the blind deaf mass. Almost it changed into a glimmering sight that housed the phantom of an aureate sun, whose orb pupilled the eye of nothingness. A golden fire came in and burned night's heart. Her dusky mindlessness began to dream. The inconscient conscious grew. Night felt and thought. నిశీధి అన్నది చీకటి అన్నది చీకటి మాత, దివ్యమాత. మనము అజ్ఞానము, అచేతన, అంధకారము అనుకునేదంతా కూడా నిశీధి మాత, దివ్యమాత. ఆమె గర్భంలో మనం సురక్షితంగా దాగి ఉన్నాం. అలా లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రపంచ బాధకు మనము వేగంగా మేల్కొంటాం. ఒక దివ్యకాంతి రుచి ఆమె దగ్గరకు వచ్చాం. ఈ దివ్యమాత వద్దకు, చీకటి మాత, నిశీధి మాత దగ్గరకు వచ్చాం. ఆ కాంతితోనే జీవిస్తాము, ఆ కాంతి దగ్గరకే చేరతాం. ఇక్కడ మూగగా, ఒంటరిగా, అంధకార పీఠంపై ఉన్న నిత్యశూన్య హృదయంలో ఇప్పుడు ఈ కాంతి కిరణం, ఏదైతే కాంతి కిరణం అని చెప్పుకుంటున్నామో ఆ కిరణము బలహీనంగా ఉన్నప్పటికీ ఆ దివ్యకాంతే జయిస్తుంది. ఎందుకంటే దుర్బలంగా, గుడ్డిగా, వినలేకుండా ఉన్న ఆ రాశికి రంధ్రం పడింది. ఆ చీకటి ముద్దకు రంధ్రం పడింది. అది తలతలా మెరిసే ప్రదేశంలోకి దాదాపుగా మారిపోయింది. శూన్యపు నేత్రంలోని కనుపాపల, సువర్ణ సూర్యుని భ్రాంతిగా అది కనిపించింది. ఒక పసిడి జ్వాల, ఒక సువర్ణ జ్వాల, ఒక బంగారు జ్వాల లోనకు ప్రవేశించి ఆ నిశీధి హృదయాన్ని, ఆ చీకటి హృదయాన్ని దహించింది. ఇలా దహించబడుతూనే అస్పష్టంగా, మనసు లేకుండా ఇది స్వప్నించడం మొదలుపెట్టింది. అచేతన చేతనగా వికసించింది. ఈ నిశీధిలో, అంధకారంలో అనుభూతి చెందడము, ఆలోచించడము ప్రారంభమయ్యింది. Assailed in the sovereign emptiness of its reign, the intolerant darkness paled and drew apart, till only a few black remnants stained that ray. But on a falling edge of dumb lost space, still a great dragon body sullenly loomed, adversary of the slow struggling dawn. Defending its ground of tortured mystery, it trailed its coils through the dead matted air, and curving fled down a grey slope of time. చీకటి, ఈ నిశీధి, ఈ అంధకారం తన శూన్య సామ్రాజ్యంలో ఎవరో తనను ముట్టడిస్తున్నట్టుగా అనుభూతి చెందింది కాంతి కిరణంతో. దీన్ని భరించలేక అంధకారం చివరకు పేలవమయ్యి క్షీణించిపోయింది. అక్కడక్కడ దాని శేషాలు మాత్రమే మచ్చలుగా మిగిలినాయి. కానీ చివర్లో అందులో ఇంకా ఒక గొప్ప రాక్షస దేహం, ఒక రాక్షస దేహం ఇంకా పొంచి ఉంది. మొత్తం పూర్తిగా పోలేదు. ఆ చీకటి అనేసి పూర్తిగా విచ్చుకోలేదు, పూర్తిగా అంతం కాలేదు. ఉదయం బయటకు రావటానికి నిదానంగా పోరాడుతూ ఉంది. పగలు బయటకు రావటానికి పోరాడుతూ ఉంది. అలా ఉదయం సంఘర్షిస్తూ ఉంటే అంధకారము, చీకటి తాను పడే మార్మిక బాధ నుంచి తనను తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. అంటే చీకటి విచ్చుకొని పగలు రావాలంటే చీకటికి చాలా బాధగా ఉంటుంది. ఆ బాధతో చీకటి తనను తాను కాపాడుకోవాలి, ఆ చీకటిని అట్లా కంటిన్యూ చేయాలి అన్నట్టుగా ప్రయత్నిస్తూ ఉంది. చివరకు భరించలేక మరణించి మృతి చెందిన ఆ వాయువు గుండా అంధకారము, ఈ చీకటి నిశీధి చుట్టలు చుట్టలు చుట్టుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది. అక్కడి నుంచి తప్పించుకొని పోయింది, దూరం అయిపోయింది. చీకటి అంటే పూర్తిగా ఉపసంహరించుకునింది. ఇప్పుడు ఉషోదయం, దేవుళ్ళ ఉషోదయ సంధ్య ప్రారంభమయ్యింది. అప్పటి వరకు ఉన్న అంధకారంలో దైవశక్తుల ఆవిర్భావము, దైవశక్తులు బహిర్గతం కావటము జరిగింది. ఇంకా ఇప్పుడు దైవశక్తుల ఆవిర్భావంతో మరి ఇంకా ఏం జరుగుతుంది అన్నది నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. ధన్యవాదాలు.